అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ అష్టావక్రుడి పెళ్ళి. ఒకసారి అష్టావక్రుడు అలకాపట్టణం వెళ్ళాడు. కుబేరుడు సగౌరవంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. అయ్యా, మీ వంటి మహనీయుణ్ణి ఆరాధించగలిగాను, తరించాను. మీకేం కావాలో చెప్పండి అని వినయంగా అడిగాడు కుబేరుడు. అలకాధిపతి, నేను బ్రహ్మచారిని, తపస్సు చేసుకుంటూ ఉండేవాణ్ణి. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే బుద్ధి పుట్టింది. వదాన్యుడనే మునీంద్రుడికి సుప్రభ అనే కూతురుంది. ఆమెను నాకిమ్మనమని అడిగాను. నువ్వు నా కుమార్తెకు తగినవాడవు, తప్పకుండా ఇస్తాను. కానీ పెళ్ళయ్యే లోపల ఒకసారి ఉత్తర దిక్కుకు వెళ్ళి రావాలి అన్నాడాయన. ఉత్తర దిక్కుగా ఎంత దూరం వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, ఏం పని చేయను అని అడిగాను. అలకాపట్టణం దాటి హిమాలయంలో గిరీశుని కోసం గిరిజ తపస్సు చేసిన ప్రదేశం చూసి ఇంకా ముందుకు వెళ్ళు. నీప వృక్షాలతో కూడిన అడవి కనిపిస్తుంది. అక్కడ గట్టి ప్రాయం గల ఒక స్త్రీ ఉంటుంది. ఆమెను చూసిరా. రాగానే పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను అన్నాడు వదాన్యుడు. నేను బయలుదేరాను. నాకు నీ వల్ల ప్రత్యేకంగా కావలసిందేమీ లేదు, వెళ్ళొస్తాను అన్నాడు అష్టావక్రుడు. లేచి సెలవు తీసుకుని బయలుదేరాడు. హిమపర్వతం ఎక్కి ఈశ్వర క్రీడాస్థానం చూసి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. కొంత దూరం ముందుకు వెళ్ళేసరికి నీప వృక్షాలు కనిపించాయి. వాటి మధ్య బంగారు మణిమయ సౌధాలు అనేకం కనిపించాయి. వాటిలో ఒక మేడ మహోన్నతంగా మహావైభవంగా కనిపించింది. అష్టావక్రుడు అక్కడికి వెళ్ళాడు. ద్వారపాలిక లోపలికి వెళ్ళి అష్టావక్రుడు వచ్చాడని చెప్పు అన్నాడు గుమ్మం దగ్గరున్న పరిచారికను చూసి. ఆమె లోపలికి వెళ్ళింది. కాసేపటికి చందనపు బొమ్మల వంటి కన్యలు కొందరు వచ్చి వినయంగా నమస్కరించి ఆయనను లోపలికి తీసుకువెళ్లారు. సుందరాంగులు వాళ్ళు. అయినా చెల్లించలేదాయన. తిన్నగా వాళ్లతో సహా అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడొక రత్నపర్యంకం ఉంది. దానిమీద నడివయసులో ఉన్న ఒక స్త్రీ కూర్చుని ఉంది. రత్నాభరణాలతో తెల్లని వస్త్రాలతో మెరిసిపోతుంది. అష్టావక్రుణ్ణి చూడగానే లేచి నిలబడిందామె. దయచేయండి, వచ్చి ఈ శయ్య మీద కూర్చోండి అంది. పరిచారికలు పూజాద్రవ్యాలు అందిస్తుండగా ఆయన్ని పూజించిందామె. తర్వాత ఆయన దగ్గరగా వెళ్ళి కూర్చుంది. వీళ్ళందరూ ఎందుకిక్కడ అన్నాడు పరిచారికలను చూపిస్తూ. ఆమె కనుసైగతో వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఆమె అష్టావక్రుడు భోజనాలు చేసి హాయిగా కబుర్లాడుకోసాగారు. చీకటి పడింది. పొద్దుపోయింది, పడుకుందామా అని అడిగింది ఆమె. అంగీకరించాడు ముని. ఇద్దరు విడివిడి శయ్యల మీద పడుకున్నారు. కొంచెం సేపటికి ఆమె లేచి అతని దగ్గరకు వెళ్ళింది. అతనిలో ఏ చలనం లేకపోయేసరికి గట్టిగా కౌగిలించుకొని, మగవాళ్ళు భోగపరులు, ఇటువంటి పరిస్థితుల్లో ఓర్పు స్త్రీకి ఉంటుంది కానీ పురుషుడికి ఉండదు. కానీ మీ వైఖరి విపరీతంగా ఉంది, చిత్రంగా తోస్తోంది. నా అంతట నేను వలచి దగ్గరకు వచ్చినా నన్ను నిరాదరిస్తారేమిటి? నన్ను, నాతో పాటు ఈ సంపదను చేపట్టి దివ్య భోగాలు అనుభవించండి. నేను మీ దానను, మీ మాట జవదాటను. నన్ను బాధ పెట్టకండి, నన్ను మీ దానిగా చేసుకోండి అని బతిమాలింది. అతివా పరస్త్రీని పొందటం తగదు. అదీగాక నేను అస్ఖలిత బ్రహ్మచారిని. ఇటీవలనే నాకు పెళ్లి చేసుకోవాలన్న తలంపు కూడా వచ్చింది. నన్నిలా అడగటం తగదు అన్నాడు అష్టావక్రుడు. నీ అందానికి చిక్కాను నేను, నన్ను కాదనకు అంది. నీ వంటి స్త్రీకి ఇటువంటివి తగునా? ఈ ప్రవృత్తి మార్చుకో, నేను వెళ్ళి వస్తాను అని లేచాడాయన. మీరు వచ్చిన పని పూర్తయ్యాక వెడుదురుగానిలే, అంతవరకు ఉండండి అంది. నువ్వు నా దగ్గరకు రాకుండా ఉండేటట్టయితే ఉంటాను. ధర్మ మార్గంలో సంచరించు, ఇటువంటి పనులు చేయకు అని వారించాడు అష్టావక్రుడు. సరే అందామె. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అష్టావక్రుడు నిద్రపోయాడు. తెల్లవారాక నిద్ర లేపిందామె. పన్నీటితో జలకమాడించింది. చెవులకింపైన కబుర్లు చెబుతూ జిహ్వకింపైన భోజనం పెట్టింది. ఆటపాటలతో వినోదం కల్పించింది. మళ్ళీ రాత్రి అయింది. నేను మీ దగ్గరికి రానా? దీనంగా అడిగిందామె. వద్దు. పోనీ నన్ను పెళ్ళాడు. బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు చూస్తారు స్త్రీలను, అంతేగాని వాళ్ళకు స్వాతంత్రం ఎక్కడిది? నిన్ను నువ్వే ఇచ్చుకుంటే పెళ్ళాడటం మంచిది కాదు అన్నాడు. నవ్వుతూ ఎదురుగా వెళ్ళి నిలబడిందామె. మరింత అందంగా ఉంది, మరింత వయ్యారాలు పోయింది. మరి వెళ్ళొస్తాను, లేచాడు అష్టావక్రుడు. మహాత్మా, నీ వల్ల ప్రీతి పొందాను నేను. నిన్ను పరీక్షించాలనే ఉద్దేశంతో వదాన్యుడే నిన్ను నా దగ్గరకు పంపాడు. నేను ఉత్తర దిశను.
నిన్ను పరీక్షించి నీ నిష్టకు సంతోషించాను. ఆయన కూడా నిన్ను మెచ్చుకుంటాడు. నువ్వు కోరుకున్న సుప్రభే నీకు భార్య అవుతుంది. ఇంకా సంతోషంగా వెళ్ళు అందామె. ఆమెకు నమస్కరించి బయలుదేరాడు అష్టావక్రుడు. జరిగిందంతా వదాన్యుడితో చెప్పాడు. ఆయన సంతోషించి అష్టావక్రుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.